మన సొంత గురువులు ఎవరైతే పూజ్యులు నేడు ఈ స్థాయిలో కూర్చుని ఇక్కడ నలుగురితో మాట్లాడగలిగేటువంటి ఒక శక్తిని ఒక యుక్తిని ప్రసాదించినటువంటి భిక్షగా వేసినటువంటి గురువులకి మనం నమస్కారాలు చేసుకోవాలి. కాబట్టి గణపతి గురుమేకం సచ్చిదానంద రూపం విబుధ నివహ సేవ్యం యోగ మార్గాధిరూఢం శరణముపగతానాం ఆర్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. జ్ఞాన విజ్ఞాన భాస్వంతం సచ్చిదానందలాలితం వందే శ్రీ దత్త విజయానంద తీర్థం గురుం సదా. శ్రీ దత్త విజయానంద తీర్థ గురుభ్యో నమో నమః. పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అవధూత దత్తపీఠాధిపతులు. ఇప్పుడే అడిగారు కదా, ఎంతమందితో మనం ఎంతమంది వారి దర్శనం చేసుకోగలిగాము, లేక వివిధ మాధ్యమాల ద్వారా వారి దర్శనం చేసుకోగలిగాము. ఎవరెవరైతే చూడగలిగామో, ఎవరెవరైతే చూడబోతూ ఉన్నామో, మనందరం తెలుసుకోవలసింది వారు నేరుగా నడయాడేటువంటి దత్తాత్రేయ స్వామి వారే, అనుమానమే లేదు. ఇక వారి శిష్యులు అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతులు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు. ఉభయలకు కూడా నమస్కారాలు ఇక్కడి నుంచే సమర్పణ చేసుకుంటూ, ఇక వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లోకంలో మనందరం కూడా ఈ శ్లోకాన్ని వింటూనే ఉంటాము. అయితే ఇది మన నిజ జీవితానికి ఎంతగా అన్వయించుకోవాలి, ఎంతగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళదాము. ఎలాగైతే ఒక వాక్కు మనం అమ్మ అనగానే అమ్మ అనే పదం యొక్క అర్థమే మనకి కనిపిస్తుంది కంటికి. ఆ అమ్మ అనే పదం యొక్క అర్థాన్ని ఎప్పటికీ మనం విడదీయలేము. పదము అర్థము ఆ రెండు కలిసి వెళ్ళాల్సిందే శాశ్వతంగా, అవునా కాదా? ఏదైనా ఒక పదం యొక్క అర్థం ఉంది అని అంటే ఆ అర్థం శాశ్వతము, అదే సత్యము. మనం వేరే వేరే నానార్థాలు తీయచ్చు, కానీ అసలైన అర్థం ఒకటే ఉంటుంది. వాక్కు అర్థము ఎలాగైతే కనుక విడదీయరానివో, అలాగే శివ పార్వతులు ఇద్దరు కూడా శాశ్వతము, ఒకటిగానే ఉంటారు, వేరే వేరే కాదు అని చెప్పేటువంటి ఒక స్తోత్రాన్ని మనం చెప్పుకున్నాము అని అంటే, మన ఇళ్లలో కూడా ఏమైనా సరే దంపతుల మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, అపార్థాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. చిన్న చిన్న కారణాలకే ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు చేసుకుంటూ ఉంటారు కదా. అవి ఏమీ ఉండకుండా శివ పార్వతుల వలె ఎప్పటికీ కూడా ఒక్కటిగా ఉండేటువంటి, ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోగలిగేటువంటి ఆ జ్ఞానము మనకి కావాలి అని అంటే ఆ శివ పార్వతులు ఎలాగైతే వాక్కు అర్థము ఒకటిగా ఉన్నాయో, ఆ శివ పార్వతులకి అందరము కూడా ఇక్కడి నుంచే ఒకసారి నమస్కారం చేసుకుందాము. అలాగే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఒకసారి ఆది శంకరాచార్యులు సమస్త లోకానికి వారే గురువులు. వారి వల్లనే మనందరికీ కూడా ఇవాళ సనాతన జ్ఞానము అనేది అందుతూ ఉంది. కాబట్టి వారికి కూడా మనం ఒకసారి వారిని స్మరణ చేసుకుంటూ, ఇప్పటిదాకా సౌందర్య లహరి చదివాము కదా, ఆ సౌందర్య లహరి కూడా వారిచే విరచితమైనటువంటిది. అందులో విశేషంగా ఒక విషయం చెప్తారు. సౌందర్య లహరి అనేది శివుడి నుంచే నేరుగా వచ్చింది, ఆయన అంది పట్టుకొని మనకి అందించారు అని. ఇక సౌందర్య లహరి కూడా 100 శ్లోకాలు, 100 మంత్రాలు. అవి ఏ ఏ సందర్భంలో
ఎలా మనం కనుక ఆ స్తోత్ర పారాయణ చేస్తామో దానికి తగ్గట్టుగా మంచి విశేషమైన ఫలాలను ఇస్తుంది సౌందర్య లహరి. అలాంటి అద్భుతమైన సౌందర్య లహరి త్రిపుర సుందరీదేవి. మన ఇళ్లలో కూడా బాలా త్రిపుర సుందరి మనందరం నిత్యము మన ఇళ్లలో పిల్లలను కూడా బాలా త్రిపుర సుందరిగా చూస్తూ ఉంటాం కదా. వారిలో కూడా అమ్మవారి శక్తి చైతన్యము ఉంది. ఆ సౌందర్యాన్ని ఆయన కళ్ళతో శంకరాచార్యుల వారు చూడగా వారి నుంచి మనందరికీ అందుతున్నటువంటి ఆ ధార ఒక జ్ఞాన రాశిగా సౌందర్య లహరిగా మనందరికీ కూడా అందుతూ ఉంది. అటువంటి సౌందర్య లహరి పారాయణ శ్రవణము కూడా మనందరం ఇంతవరకు చేసుకున్నాం కదా. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనకి శాశ్వతంగా దొరకాలి అని అందరము కూడా ప్రార్థన చేసుకుందాము. ఇక దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అని దుర్గా సప్తశతి 700 మంత్రాలు ఏవైతే ఉన్నాయో మనకి మార్కండేయ పురాణం నుంచి మనందరికీ లభ్యమవుతూ ఉన్నాయి కదా. చండీ సప్తశతి అని లోకంలో నానుడి, మనందరం కూడా వింటూ ఉంటాము చండీ యాగము అని. వాటిలో వచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి స్తోత్రము చండీ మాత యొక్క దుర్గా మాత యొక్క స్తోత్రము. ఈ స్తోత్రం ఏమని చెప్తోంది? ఎవరైతే కనుక దుర్గామాతని మంచి మనస్సుతో స్మరణ చేస్తారో వారి యొక్క సమస్త భయాలు కూడా దూరమైపోతాయి. మనందరికీ మరి భయాలు దూరం అవ్వాలి కదా. అందరము కూడా బోలో దుర్గామాతకి. ఎలా కొలవాలి అమ్మవారిని? స్వస్థై స్మృత మతిం అతీవ శుభాం దదాసి. ఎవరైతే ప్రశాంతమైన మనస్సుతో అమ్మవారిని తలచుకుంటారో వారికి మంచి బుద్ధిని ఇస్తుందట. మంచి బుద్ధి అని అంటే ఏమిటి చెప్పండి? కేవలం పిల్లల చదువు ఒకటే కాదు, మనం ఎలా బతుకుతున్నామో తరువాత తరాలు వాళ్ళు కూడా అలాగే బతకాలి. మనం మన జీవన శైలి ఏదైతే ఉందో ఈ జీవన శైలికి మనం మాత్రం సంతోషపడితే సరిపోదు. మన పితృదేవతలు పైనుంచి చూస్తూ ఉంటారు, నా మనవడు ఎలా ఉన్నాడు, నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉంది, ఇక నా వంశం ఎలా ఉంది అని. వాళ్ళు కూడా అక్కడి నుంచి గర్వించేటటువంటి ఒక జీవన శైలితో ఉండేటువంటి ఆ బుద్ధి మనకి దొరకాలి అని అంటే ఎవరు మనకు అందిస్తారు ఆ బుద్ధిని? దుర్గాదేవి మాత్రమే, అమ్మల గన్న అమ్మ మాత్రమే మనకి ఆ బుద్ధిని ప్రసాదిస్తుంది. కాబట్టి అమ్మవారికి అందరము నమస్కారాలు చేసుకుందాం. ఇప్పటి వరకు సౌందర్య లహరి పారాయణ చేశాము కదా. ఇక అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ప్రసాదం అభయం మనందరికీ కూడా దొరకాలి అని మనసులో ప్రార్థన చేస్తూ ఇక రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. సీతారామచంద్రస్వామి వారి గురించి ఎన్ని రకాలుగా ఏ రకంగా చెప్పినా సరే అది తక్కువే. ధర్మమూర్తి ఏనాడో త్రేతాయుగంలో అవతరించినటువంటి స్వామిని ఈనాటికి మనం అందరం కూడా గుర్తుంచుకుంటూ వారు ఏ జీవన విధానాన్ని మనకి చూపించారో, ధర్మ మార్గాన్ని మనకి చూపించారో ఆ విధానాన్ని మనందరము కూడా ఇప్పటికీ అవలంబిస్తున్నాము అని అంటే ఆ సీతారామచంద్ర స్వామి వారే పరమాత్మ, దేవాది దేవుడు, మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు, ఎప్పటికీ ఆదర్శప్రాయుడు అనే ఒక నమ్మకంతో అందరము కూడా ఒకసారి సీతారామచంద్ర స్వామి వారికి జైకారం చెప్పుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ జై శ్రీరామ్ అనే ఈ నినాదమే దేశం మొత్తాన్ని కూడా ఏకతాటి మీదకి తెస్తూ ఉంది.
శక్తిని అందరికీ ప్రసాదిస్తూ ఉంది. చెప్పేటప్పుడు మనకి అంతటి విశ్వాసము, భక్తి ప్రపత్తులు, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారు మనకి ఎటువంటి దారిని చూపించారో ఆ దారి మీద మనకు ఉండవలసినటువంటి నమ్మకము, వీటన్నిటితోనూ మనం మరొక్కసారి జై శ్రీరామ్. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస మహర్షి వారిని స్తుతించకుండా, వారి స్మరణ లేకుండా ఎటువంటి సత్సంగం జరిగినా, ఎటువంటి అద్భుతమైన పూజాది కార్యక్రమాలు జరిగిన వ్యర్థమే అని మనందరం కూడా తెలుసుకోవాలి. రాజుగారు మొదటి రోజు వస్తారు పూజకి. అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి పూజాదిక. ఎలా అయితే గురువులు నిర్ణయిస్తారో వైడూర్యాలు, మణి మకుట మాణిక్యాలు అద్భుతంగా అన్నిటినీ కూడా సమర్పణ చేసుకుని భక్తిగా శ్రద్ధగా పూజ చేసుకుంటారు. అర్ధరాత్రి దాకా పూజ చేసుకోవటం, రాజుగారు బయలుదేరి ఇంటికి వెళ్ళటం. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో విచిత్రంగా ఆ ప్రాంతం అంతా కూడా, అక్కడ శివుడి దగ్గర ఉన్న ప్రాంతం అంతా కూడా మరి అలికి ఉంటారు కదా, అలంకారం చేసి ఉంటారు శివుడికి. చూస్తే మరునాడు వచ్చి చూస్తే అలంకారాలన్నీ కూడా తొలగిపోయి అక్కడ మాంసము, రక్తము, చిత్ర విచిత్రమైనటువంటి ఏవేవో ఉంటాయి అక్కడ. రాజుగారికి అర్థం కాదు, ఇంత దారుణం ఏమిటి, ఎవరైనా చేయదలుచుకుంటే శివుడి మీద, శివుడి దగ్గర ఇక్కడ చేయటం ఎందుకు? సరే అయిపోయింది, మొత్తం శుభ్రపరుస్తారు. మరునాడు మళ్ళీ వస్తారు. కానీ ముందు ప్రారంభించే ముందు గురువు గారి దగ్గరికి వెళతారు. అయ్యా మీరు చెయ్యమన్నారు, మేము చేస్తూ ఉన్నాము, కానీ ఇటువంటి సమస్య వస్తోంది, మరి మా సైనికులందరూ అక్కడ ఉండి కాపాడుకోవచ్చా? లేనే లేదంటారు. మళ్ళీ ఉండడానికి వీల్లేదు, మీరు పూజ చేయాలి, వెళ్ళిపోతూ ఉండాలంతే, ఇక్కడ ఎవరూ మిగలకూడదు చెప్తారు. ఇలా జరుగుతుంది, మరి ఎలా కాపాడుకునేది? చూడండి, కాపాడుకుందాం. గురువు గారు శ్రీపాద శర్మ గారు చెప్తారు, ఏం పర్లా కాపాడుకుందాం, మీరు బయలుదేరండి. మళ్ళా అద్భుతంగా పూజ చేస్తారు. చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. వారిలో లేనటువంటి భక్తిని, శ్రద్ధని వారే నింపుకుంటూ ప్రజాశ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం, ఇవాళ ఎలాగైతే ఇటువంటి అద్భుతమైన ఒక సంకల్పం చేసి ప్రజాశ్రేయస్సు కోసం మన దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు చేస్తూ ఉన్నారో ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమం ఆ రోజున 30 రోజుల దీక్షాబద్ధుడై సుధన్వ చక్రవర్తి గారు కూడా చేస్తూ ఉన్నారు. 3 రోజులు గడుస్తుంది. 3వ రోజు కూడా మళ్ళా అదే పరిస్థితి, అంతా కూడా అక్కడ రక్తము, మాంసము, ఏదేదో. ఈసారి మళ్ళీ శ్రీపాద శర్మ గారి దగ్గరికి వెళ్ళి విలపిస్తారు, అయ్యా ఇది మాకు నచ్చట్లేదు, మీరే మమ్మల్ని కాపాడాలి. మరి శ్రీపాదుల వారు గుర్తు చేసుకుంటే మీరు గణపతి ఉపాసకులు వారు. ఇక చెప్తారు, సరే అయితే నేను గణపతినే ప్రార్థిస్తాను, గణపతి ఏం చెప్తే అది చేద్దాము. గణపతి ప్రార్థన చేస్తారు. బోలో గణపతి మహారాజకి. గట్టిగా చెప్పట్లేదండి, సరిపోదు, గణపతి ప్రార్థన జరిగేది. బోలో గణపతి మహారాజకి. అది గణపతికి ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత మరుసటి రోజు ఇక అన్ని మార్పులు రావడం మొదలవుతాయి. దొంగల రాజు పేరు సంగుడు, వాడితో పాటు ఉండేవాడు పద్మనాభుడు. ఇప్పుడు పద్మనాభుడు గురించి తెలుసుకోవాలి మనం. ఈ పద్మనాభుడు అతను దొంగే అయినప్పటికీ కూడా దొంగతనం వరకే చేసేది, చిత్రహింసలు చేసేది, జనాలని, ఇందాకన్నాను కదా పైశాచికానందాలు ఏమీ ఉండవు, అటువంటి ఆనందాలు ఏమీ ఉండవు. ఆ దొంగతనము కూడా చేసి తీరవలసిన పరిస్థితి సంగుడికి భయపడి, అందుకని చేస్తూ ఉన్నాడు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఇక పద్మనాభుడు, సంగుడు, వీళ్ళ ముఠా అందరూ కలిసి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పనిది. ప్రతిరోజు వెళ్ళటం, ఎందుకంటే వాళ్ళకి విష్ణు భక్తి లేదు, శివభక్తి లేదు. అక్కడ అలంకారాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ వేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటున్నారు. మళ్ళీ పైశాచికానందం చెప్పాను కదా ఇందాక,
శాడిజం అంటారు కదా, అది ఉంది అక్కడ. వాళ్ళు వచ్చి ఆ పూజ చేసిన వాళ్ళందరూ కూడా బాధపడాలి, అదే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ దొంగలందరూ కలిసి చేస్తున్నారు, కానీ అందులో పద్మనాభుడు ఉండడు, దొంగతనంలో ఉంటాడు, కానీ ఈ పనిలో ఉండడు. ఇప్పుడు పద్మనాభుడి యొక్క చరిత్ర చూడాలి. పద్మనాభుడికి వారి యొక్క తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఏంట్రా నువ్వు ఇలాంటి ఒక సంఘంలో తిరుగుతూ ఉన్నావు కదా, ఆ సంగుడి యొక్క సంఘం ఏమాత్రం మంచిది కాదు, ముందు దూరం వదిలేసేవాడిని. లేదమ్మా వాడు మనని బ్రతకనివ్వడు, వాడితో ఉండాల్సిందే అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పి చూస్తారు, ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే వాడి నుంచి దూరం వచ్చేయి అని చెప్తూ ఉంటారు. అదే సమయంలో అరణ్యంలో ఒక గురువు గారు కనిపిస్తారు సంగుడికి. ఇదండి అమ్మా నాన్నలేమో చూస్తే ఆ సంగుడితో తిరగద్దు, వాడు ఒక దొంగ, మంచివాడు కాదు, పూర్తిగా అధర్మంలోనే ఉన్నాడు వాడు అని వాడి నుంచి దూరం రమ్మంటున్నారు. దూరం వెళ్ళగలిగే పరిస్థితే లేదు, నన్ను ఏం చేయమంటారు గురువు గారు అని అడుగుతాడు. అడిగితే గురువు గారు చెప్తారు, నువ్వు శివారాధన మొదలు పెట్టాలి. సమయాలు కూడా చెప్తారు, ఈ సమయంలో ఇలా చెయ్యి, ఈ సమయంలో ఇలా చెయ్యి. సమయం అయిందంటే నువ్వు ఎక్కడున్నా సంధ్యావనం చేస్తారు, ఎప్పుడైనా చూసారా మీరు? సమయం అయిందంటే అక్కడ కూర్చోవాల్సిందే, అర్ఘ్యం వదలాల్సిందే, గాయత్రి ఉపాసన జరిగి తీరాల్సిందే. అలాగే ఆ గురువు గారు పద్మనాభుడికి చెప్తారు, నువ్వు శివారాధన చెయ్యాలి అని. శివుడు ఎవరో, శివుడు ఎలా ఉంటాడో, శివారాధన ఎందుకు చెయ్యాలో ఏమీ తెలియనటువంటి ఆ పద్మనాభుడు ఆ రోజు నుంచి మొదలు పెడతాడనమాట. ఉంటున్నది సంగుడి పక్కనే అయినప్పటికీ కూడా చేస్తున్నది శివారాధన. గురువు గారు ఒక్క మాటతో మనిషిలో మార్పు వస్తుంది. ఇక జరుగుతోందిగా ప్రతిరోజు అక్కడ గణపతికి విన్నవిస్తారు. జరిగే ఏదైతే ఇక్కడ దారుణాలు జరుగుతున్నాయో వీటి గురించి గణపతికి అక్కడ విన్నవిస్తారు. ఎవరు? శ్రీపాద శర్మ గారు. ఇదంతా మనం కలుపుకుంటే ఇక మొదటి 3 రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది అక్కడ కార్యక్రమం అంతా. ఇక 4వ రోజు ఇక్కడ ఎవరో చేసివారో రాజుగారికి తెలిసిపోతుంది. సుధన్వ చక్రవర్తికి ఇక్కడ ఎవరు ఈ వజ్ర వైఢూర్యాలని వీటన్నిటినీ కూడా అపహరించి ఎవరైతే తప్పు చేస్తున్నారో అక్కడ రాజుగారికి తెలిసిపోతూ ఉంటుంది. ఎలాగా ఏదో సీసీ కెమెరాలో చూసినట్టు చూస్తూ ఉంటారు. ఆయన ఎలా చూస్తున్నారో తెలీదు, నేరుగా వాళ్ళ దగ్గరకు వస్తారు. ఆ సంగుడిని పట్టుకొని పిచ్చపట్టుడు కొడతారు. సంగుడికి అర్థం కాదు, ఏం జరిగిందబ్బా, ఎవరో తెలియదు కదా, మన ముఠా మాత్రమే కదా ఉన్నాము, వీళ్ళు ఎవరు లేరు కదా, చూసుకున్నాం కదా, చీకట్లోనే చేశాం కదా, ఎలా తెలిసి ఉంటుంది? బాగా కొడతారు పడేసి. రాజుగారు కదా, రాజుగారు తలుచుకుంటే ఇంకేముంది, కొరడా దెబ్బలు ఎన్నైనా పడతాయి. కొడతారు, గట్టిగా కొడతారు. అంతమందిని కొట్టి పద్మనాభుడిని కొట్టరు వాడు రాజుగారు. ఇప్పుడు వీడి బాధ ఏంటి? నన్ను కొడితే కొట్టారు, పద్మనాభుడిని ఎందుకు కొట్టలేదు? వాడి బాధ అక్కడ ప్రారంభమవుతుంది. పద్మనాభుడిని కొట్టరు వాడు. వీడిని ఎందుకు కొట్టలేదు రా బాబు, వీడు ఉన్నాడు కదా, దొంగతనం చేశాడు కదా, వీడిని కొట్టలేదు ఏంటి? 4వ రోజు అది అయిపోయింది. 5వ రోజు అన్ని తన్నులు తిని కూడా వాళ్ళకి బుద్ధి రాదు. వాళ్ళకి 5వ రోజు మళ్ళీ వెళతారు. వాళ్ళు వెళ్ళి అదే పని మళ్ళీ చేస్తారు, పునరావృతం అవుతుంది. 5వ రోజు అవుతున్న 6వ రోజు ఉదయమే సూర్యోదయం అవుతూనే భటులందరూ ఎదుర్కొంటే ప్రత్యక్షం ఆ సంగుడి కాలనీలోకి వచ్చేస్తారు. మళ్ళీ అందరినీ కొట్టడం, ఇక పోలీసులు కొడతారు కదా, అలాగా కనిపించదు, నొప్పులు ఉంటాయి గట్టిగా, మోకాళ్ళ మీద అరికాళ్ళలోనూ గట్టిగా కొడతారు పడేసి. ఇంత తంతు జరిగిన తర్వాత ఆ సంగుడితో పాటు ఉండేవాళ్ళు సగం మంది ఎవరు, బాబు మమ్మల్ని వదిలేసి, మా వల్ల కాదు, దొంగతనము వద్దు, ఈ అరాచకము వద్దు, బతుకుంటే ఏదో చేసుకుని బతకచ్చు, మమ్మల్ని వదిలేసే అని సగం మంది వదిలేస్తారు. ఇక సంగుడికే శక్తి లేదు వీళ్ళని శిక్షించడానికి, వాళ్ళని ఏం చేయగలరు? ఇంకా ఒక పక్కన రాజుగారు సుధాన్వుడు అద్భుతంగా పూజలు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇంకొక పక్కన సంగుడి సైన్యం, దొంగ సైన్యం, సగం సైన్యం అయిపోయింది, పడిపోయింది, ఇంకా మిగిలిన సగమే. ఆ మిగిలిన సగానికి కూడా ఇంకా బుద్ధి రాలేదు చూడండి. మళ్ళా వెళతారు వాళ్ళు. సగం మంది అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. 7వ రోజు ఉదయం తలుపు తీయంగానే ఉదయం సూర్యోదయం ఎదురుకుండా సైనికులు ప్రత్యక్షం. వీళ్ళకి ఎలా తెలుస్తోందిరా నాయన అనుకుంటారు. రెడీ రండి అని చెప్తారు, కాళ్ళు చెప్తారు, చేతులు చెప్తారు, కొట్టుకోండి అంటారు, కొడతారు. ఇక గట్టిగా కొడతారు, శిక్షిస్తారు.
అయిపోయింది. మళ్ళా పద్మనాభుడిని కొట్టరు ఎవరు. ఈసారి చాలా కోపం వచ్చేస్తుంది. పద్మనాభుడిని కొట్టాల్సిందే అని చెప్పి, పద్మనాభుడిని ఇరికించాల్సిందే అని చెప్పి రాజుగారి దగ్గర చెప్తారు. వెళ్ళి వీడు కూడా ఉన్నాడండి దొంగల్లో పాటు అని. రాజుగారు ఏముంది, మానవ మాత్రుడు, తీసుకెళ్ళి అందరినీ జైల్లో పడేయండి రా అంటారు. లోపల పడేస్తారు తీసుకెళ్ళి. 2 రోజులు బాగానే నడుస్తుంది. 3వ రోజు తర్వాత మళ్ళీ బయటకు వదులుతారు. ఆ 2 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా పద్మనాభుడు ఎవరికి అంతుపట్టనట్లుగా ఏవో పూజలు చేసుకుంటూ ఉంటాడు. రాజుగారు చూడరు కానీ సైనికులు చూస్తారు కదా, చూస్తారు. ఓహో, వీడేదో పూజా కార్యక్రమాలు ఏవో చేస్తున్నాడు, వీడు వీళ్ళలా కాదు, వీళ్ళతో ఉండాల్సిన వాడు కాదు వీడు. అయిపోయింది, వదిలేరు బయటికి. ఈసారి వదిలిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా, మిగిలిన దొంగలందరూ, రే సంగుడా మమ్మల్ని వదిలేసే, మా వల్ల అవ్వట్లేదు, ఈ దెబ్బలు తినడం మా వల్ల అవ్వట్ల, తప్పుకుంటారు. సంగుడు అనుకుంటారు వీళ్ళందరినీ వదిలేసి ఈసారి నేను ఒక్కడనే వెళతాను, వీళ్ళకి చెప్పకుండా వెళతాను అని. ఎందుకంటే వీళ్ళే ఎవరో లీక్ చేస్తున్నారేమో ఇన్ఫర్మేషన్ అని ఒక భయం ఉంది వాడికి. ముందు అంతమంది ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్పారు, సగం మంది వచ్చారు, అప్పుడు కూడా ఎవరు చెప్పారో తెలియదు. ఇప్పుడు ఒక్కడనే వెళితే ఎవరికి దొరకను, నేనే ఎందుకు చెప్పుకుంటాను నా మీద అని చెప్పి ఒక్కడే బయలుదేరి వెళతాడు. రాత్రి దొంగతనమో చేస్తాడు, చేయాల్సిన అకృత్యాలన్నీ కూడా చేస్తాడు. అయినా ఒక్కడే వెళ్ళినా ఉదయమే రాజుగారి సైన్యం మొత్తం వచ్చేస్తుంది. ఇంకా వాడికి అర్థం కాదు, పడేసి కొడతారు. అయిపోయింది, ఇక చాలా కొడతారు వాడిని పట్టుకుని. ఏం జరుగుతోంది అని ఇక వాడిలో పరివర్తన మొదలవుతుంది. ఏంట్రా ఇది, నేను ఎవరికి తెలియకుండా చేసినా సరే ఎలా తెలుస్తోంది, అర్థం కాదు. తన్నులు తింటాడు కదా. ఈసారి వెళ్తాడు, నేరుగా శ్రీపాద శర్మ గారి దగ్గరికి వెళ్తాడు. పిల్లాడు ఒకడు ఉన్నాడు అని చెప్పాను నేను. వారందరూ కూడా రాజుగారు అక్కడ ప్యాలెస్లోంచి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి మరీ చేస్తున్నారు, వచ్చి కొడుతున్నారు. పద్మనాభుడిని కొట్టట్లా మిగతా వాళ్ళని కొడుతున్నారు. వాళ్ళకి అనుమానం మిగిలిపోయింది. అలాగే శివుడు విష్ణుమూర్తి ఎందుకు ఒకేసారి దర్శనమిచ్చారు? ఆ పిల్లాడు ఎవరు ఇంతకీ ముందు? ఆ పిల్లాడు ఎవరో కాదు, గణపతి దేవుడే. ఎందుకంటే గణపతి ఉపాసకుడు కదా. వెళ్ళి చెప్తే, ఓహో, మా నాన్నగారికి ఆరాధన జరుగుతున్న సమయంలో ఈ త్రాష్టులు ఇంత నీచ బుద్ధితో, దుష్ట బుద్ధితో అకృత్యాలకి పాల్పడుతున్నారు, కాబట్టి నేనే వెళ్ళి కాపాడేయాలి అని చెప్పి గణపతి చూడటము. గణపతి చూడాలంటే రూపంలో రావక్కర్లేదు కదా, ఎక్కడి నుంచి అయినా చూడగలడు. చూడటం, వెళ్ళి ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎవడెవడు ఎలాంటి వాడు ఏమిటి, ఇవన్నిటిని కూడా వెళ్ళి వివరించడం. అందుకనే పద్మనాభుడు వాడేం చేయలేదని చెప్పడం, వాడిని కొట్టరు, మిగతా వాళ్ళందరినీ పడేసి కొట్టడం. అది గణపతి యొక్క లీల. ఇక శివకేశవులు ఇద్దరు ఒకేసారి ఒకే రూపంలో ఎందుకు దర్శనమిచ్చారో తెలుసా మీకు? ఆ మాసం మొత్తం కార్తీక మాసము. మాసం మొత్తము కూడా వాళ్ళు అద్భుతమైన పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఆ చివరికి వచ్చేసరికి అందరిలోనూ కూడా పూర్తిగా శివుడు విష్ణువు పూర్తిగా నిండిపోయారు. వాళ్ళిద్దరి మధ్యలో భేదమే కనబడట్లేదు అనే ఒక సమయం, ఆ స్థితి వచ్చేసరికి అందరికీ కూడా శివకేశవులు ఇద్దరూ కూడా దర్శనమిచ్చారు ఒకేసారి ఒకే రూపంలో. ఇక ఇలాంటి ఒక కథని వినటము, తద్వారా మనము ముందుకి దీపోత్సవము కార్యక్రమం చేసుకోవటము 1,000,000 రెట్లు ఫలాన్ని ఇస్తుంది. దీనితో పాటు ఒక చిన్న ఒక అనుభవాన్ని మీతో ఒక పంచుకుని ముందు కార్యక్రమానికి వెళదాము. పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, ఇందాక చెప్పాను మీకు, వారు నడయాడేటువంటి దత్తాత్రేయ స్వామి వారు. మనంతటా మనం అనుభవిస్తేనే మనకి తెలుస్తుంది ఆ విషయం, ఎవరో చెప్తే తెలిసేది కాదు. అది మా అందరికీ మా నిజ జీవితంలో మాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇందాక అనుభవం అన్నాను కదా, మనకి దగ్గరలోనే వరంగల్ ఆశ్రమం ఉంది. అక్కడ వరంగల్లో పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు శివలింగ స్థాపన చేశారు. గంగాధరేశ్వర స్వామి వారి యొక్క స్థాపన చేశారు. ఒక 3 సంవత్సరాల క్రితం చేసినట్టున్నారు. చేసినప్పుడు ప్రతిష్ఠ అద్భుతంగా జరిగింది. వారు పూనుకుని చేసిన తర్వాత కార్యక్రమం వద్దన్నా అందంగా అద్భుతంగా జరిగి తీరాల్సిందే. వారే వేదస్వరూపులు కదా. ఇక బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగిన తరువాత 11 గంటల సమయంలో ప్రతిష్ఠా కార్యక్రమం అయిపోయింది. అందరూ శ్రద్ధగా వినాలి. అయిన తర్వాత వారు ప్రతిష్ఠ చేసి లోపలికి వెళ్ళారు. శివలింగం ఏదైతే ఉందో, శివలింగం పైన
పైన ఉంటుంది కదా, ఆ పైన పొగలు రావటం మొదలుపెట్టాయి. వేడి సెగ. మేమందరం కూడా అక్కడ మేమే ప్రతిష్ఠ చేసినది, ముట్టుకుంటే కాలిపోయేంత వేడి. తర్వాత మీరు అడిగి తెలుసుకోవచ్చు కదా. తర్వాత మన వరంగల్ ఆశ్రమం మన వెబ్సైట్లో ఫేస్బుక్లో డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇది జరిగిన సత్యం. ఇది వేడి సెగలు వచ్చేస్తున్నాయి కార్యక్రమంలో. అక్కడ అయిన తర్వాత ఇద్దరు స్వామీజీలు అక్కడ లేరు. మేము తప్పు చేశామా, లేక ప్రాంతంలో ఏమైనా తప్పు ఉందా, లేక భక్తులు ఎవరైనా సరే ఏమైనా తప్పు చేశారా, తెలిసి తెలియక ఏమేం జరిగాయో ఇందాకే అన్నాను కదా, మనం తెలియక చేశాంలే అని అనడానికే లేదు. సరిదిద్దుకోవాల్సిందే అక్కడ. ఎందుకంటే మనందరం మనుష్యులం, సరిదిద్దుకోవాలి. మనకి బుద్ధినిచ్చాడు దేవుడు. అక్కడ చూస్తే పొగలు వచ్చేస్తున్నాయి, వేడి, చెయ్యి కాలిపోయేంత వేడి. ఏమిట్రా బాబు ఇలా జరిగిందని అందరం వెళ్ళి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి చెప్పాము, ఇదిగో ఇలాగా పొగలు వచ్చేస్తున్నాయి అని. సరే అన్నారు. సాయంత్రం దాకా పొగలు వస్తూనే ఉన్నాయి. సాయంత్రం దాకా వారు అనుష్ఠానం చేసుకున్నారు. సాయంత్రం సుమారుగా 6 గంటల సమయంలో వచ్చి అంగుష్ఠమాత్ర పురుష అంటారు కదా, ఆ బొటనవేలును తీసుకొచ్చి శివలింగం పైన ఉంచి అలా నొక్కి ఒక 10 నిమిషాల పాటు మరి పంచాక్షరీ మంత్రాన్నే జపం చేశారో లేక వేరే మంత్రాల జపం చేశారో వారు అలాగ నొక్కి పెట్టి ఉంచారు శివలింగం పైన. 5 నిమిషాల తర్వాత శివుడు ఉగ్రరూపాన్ని విడిచి శివుడు యథాస్థితికి వచ్చి ఇప్పటికీ కూడా అందరినీ కూడా అనుగ్రహిస్తూ అద్భుతమైన మూర్తిగా వెలిగిపోతూ, గట్టిగా కొట్టచ్చు చప్పట్లు, ఆ రోజున శాంత స్వరూపుగా మారిపోయాడు. అంతవరకు భయపెట్టినటువంటి ఆ రూపము అప్పటి నుంచి కూడా భక్తులందరికీ కూడా కొంగు బంగారమై అందరికీ కూడా అవసరమైనటువంటి కోరిన కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ శాంతమూర్తిగా దీవిస్తూ వస్తూ ఉన్నాడు. ఇంతటి ఒక అనుభవాన్ని అందరితోనూ కూడా పంచుకునే ఒక బాధ్యత నాది అని. ఎందుకంటే శివ కీర్తన అది. అందుకని ఒకసారి మనందరం కూడా శివనామస్మరణ, శివాయ గురవే నమః, గురువుకి శివుడికి ఒకసారి మనందరం కూడా నమస్కారాలు చేసుకుంటూ, అలాగే కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణుడి రూపంలో కూడా గురువుని మనం దర్శనం చేసుకుంటూ, బోలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీకి, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీకి, జై గురుదత్త. లోకా సమస్తా సుఖినో భవంతు. జై గురుదత్త. డాక్టర్ కంతేటి కళ్యాణ్ శర్మ గారు అవధూత దత్తపీఠములో సకల వేదాలని శాస్త్రాలని చదువుకున్నారు. అధర్వణ వేద పండితులు. అదే కాకుండా గ్రామానికి కూడా తిరిగి ఆయన హిందూ ధర్మము గురించి ప్రచారం చేశారు. ఈ వేదిక మీద మనం చెప్పుకోవచ్చు, ఎంతో మందిని ఇతర మతాలలోకి వెళ్ళిపోతుంటే మన మతము యొక్క ఔన్నత్యాన్ని చెప్తూ, మన మతములో ఉన్నటువంటి రహస్యాలని వాళ్ళకి చెప్తూ ఎన్నో గ్రామాలని, ఎంతో మంది భక్తులని వారు హిందూ ధర్మములో ఉండే విధముగా ప్రేరేపణ చేశారు. వీరు మీకు తెలియడానికి ఆస్కారమే లేదు. జగద్గురువులు గణపతి సచ్చిదానంద స్వామీజీనే చాలా తక్కువ మందికి తెలుసు అంటే గనక వీరు తెలిసే అవకాశమే లేదు. తెర వెనకాల ఉండి ఎంతో మందికి మహనీయులకి, ప్రచారకర్తలకి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మాధ్యమాలలో గొప్పగా తెలిసి తెలియని విషయాలు మాట్లాడేటువంటి వారికి క్లాసులు ఇచ్చేటువంటి ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఆయన పిహెచ్డిని కూడా చేశారు. గట్టిగా వారికి చప్పట్లు కొడుతూ ఈ వేదిక మీదకి ఆహ్వానపరచాలి. వారు గురు మహత్యము గురించి మనందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి తెలియచేస్తారు. అందరూ నిశ్శబ్దముగా ఉండి వారు చెప్పేటువంటి అమృతమైనటువంటి వాక్యాలను విన్న తర్వాత దీపారాధన సంకల్పం చేసుకుని మనమందరము కూడా దీపారాధనని చేసుకుందాం. జై శుభంకరి, బోలా శంకర భగవానికి. నిశ్శబ్దంగా ఉండండి. నుంచున్నటువంటి వాళ్ళందరూ కూడా సాధ్యమైతే కూర్చుంటానికి ప్రయత్నం చేయండి. దీపారాధనని అప్పుడే వెలిగించకండి. సంకల్పం చేసుకున్న తర్వాత మనమందరము కూడా దీపారాధనని వెలిగించుకుందాం. కత్తులు, కటార్లు, గదలు తీసుకుని వచ్చి మనందరినీ కొట్టాల్సిన అవసరం లేదు. వారినే రాక్షసులు అని మనం అనక్కర్లేదు. ఏ రూపంలో మనని
ఇబ్బంది పెట్టినా సరే, ఇలా అద్భుతమైన మన ధార్మిక కార్యక్రమాలను మనం చేసుకునేటప్పుడు ఆటంకాలు కలిగించే ఎవరైనా సరే రాక్షసులే. లేక మన సకల ధర్మ కార్యాలలో కూడా మనకి ప్రతినిత్యము అడ్డుపడేటువంటి మన శత్రువులందరూ కూడా రాక్షసులే. ఈ రాక్షసులందరి బాధ కూడా తొలగించగలిగేటువంటి స్వామి ఎవరో తెలుసా మీకు? అటువంటి హనుమంతుణ్ణి అందరము కూడా వీరాధివీర కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి, ఆంజనేయ స్వామికి. ఇప్పుడు చెప్పాను కదా, సంకల్పం అంతటి సంకల్పం తీసుకున్నాడు హనుమంతుడు. తీసుకొని రామ అంటే చాలు నేను వస్తాను కాపాడతాను అని అన్నాడు. మనం హనుమానకర్ల రామ అంటే వస్తాడు. రామ ఆరాధన జరిగితే హనుమంతుడు వస్తూ ఉన్నాడు. శివ ఆరాధన జరిగితే మనకి తెలియకర్లా ఇక్కడే మనలోనే వచ్చి కూర్చుని ఉంటారు. వ్యాసుల వారు ఎక్కడ ఎటువంటి సత్సంగం జరిగినా వారు ఎక్కడో అక్కడ హనుమంతుడు, అలాగే వ్యాసుల వారు కూర్చుని ఉంటారు, తిలకిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వీళ్ళకి ఏమన్నా మన నుంచి సహాయం అవసరమవుతుందా అని. అలాగే శివుడికి చేసినప్పుడు శివుడికి నందీశ్వరుడు వచ్చి కూర్చుంటారట, లేక గణపతి వచ్చి కూర్చుంటారట, లేక సుబ్రహ్మణ్య స్వామి వారే వచ్చి కూర్చుంటారట. శివార్చన జరుగుతుంటే ఎదుర్కొంటా అంత పెద్ద శివమూర్తిని పెట్టాం, నందీశ్వరుడు వచ్చి కూర్చున్నారు. అలాగే మనందరికీ కనబడకుండా ఏదో రూపంలో ఏదో కోణంలో గణపతి కూడా వచ్చి కూర్చున్నారు, సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా వచ్చి కూర్చున్నారు. ఈ సత్సంగంలో మనందరం కూడా శివార్చన చేసుకుంటుంటే కార్తీక మాసంలో మనకి రాబోయేటువంటి ఎటువంటి ఇబ్బందినైనా సరే మనం సులువుగా అధిగమించి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని పరిపూర్ణమైనటువంటి కృపకి పాత్రులు కావాలి అని అంటే వారు కూడా మనకి సదా వారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి మనము గణపతికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా మనం వందనాలు సమర్పణ చేసుకుందాము. మరి ఇంతమందిని చెప్పారు. విష్ణుమూర్తికి చేసేటప్పుడు హనుమంతుడు వస్తాడు, శివుడికి చేసేటప్పుడు ఇక సమస్త ప్రమథగణాలు అందరూ కూడా వస్తారు అనుకున్నాం కదా. ఇక అమ్మవారికి చేస్తే ఎవరు వస్తారో తెలుసా మీకు? అమ్మవారికి కనుక మనము అర్చన చేస్తూ ఉంటే కనుక, ఇటువంటి అద్వితీయమైనటువంటి ఒక కార్యక్రమం కనుక అమ్మవారికి చేస్తూ ఉండేట్లయితే సమస్త దేవతలు కూడా దివి నుంచి భూమికి దిగి వస్తారు అనడంలో ఎటువంటి అనుమానమే లేదు. అంతటి కరుణామూర్తి అయినటువంటి అమ్మవారు. ఇందాక అనుకున్నాము దుర్గే స్మృత అని. అమ్మవారి స్మరణతో మనం ఈ కార్యక్రమంలోకి ఇక ముందుకి అడుగు పెట్టబోతూ ఉన్నాము. అమ్మవారి స్మరణ అన్నాము. అమ్మవారు లేనిదే ఈ జగత్తే లేదు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమము బతుకమ్మ ఘాట్లో చేస్తున్నారు అని వినగానే ఎంతో సంతోషించింది. ఎంత ఒళ్ళు పులకరించింది అని అంటే, బతుకమ్మ అంటే ఎవరో కాదు, పార్వతీదేవి యొక్క అవతారమే. ఆ చరిత్ర చూస్తే కనుక మనకు తెలుస్తుంది. పాప లక్ష్మి అనే ఒక పాప పుట్టక ఒక రాజుగారికి పుడుతుంది. ఎన్నో కష్టాల తర్వాత పుట్టిన అమ్మాయి కూడా ఎన్నో కష్టాలు ఆ బతకటానికి కూడా. బతుకమ్మ బతుకమ్మ అంటారు. ఆ జీవాన్ని తిరిగి తీసుకురావటం మనందరిలోనూ అవసరమైనటువంటి ఆ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని తిరిగి తీసుకురాగలిగేటువంటి ఆ శక్తి బతుకమ్మకి ఉంది. కాబట్టి బతుకమ్మ ఘాట్లో జరుగుతున్నటువంటి ఇంత అద్భుతమైన ఒక కార్యక్రమం ఏదైతే ఉందో మనందరము కూడా తెలిసి తెలియక సంకల్పంలో కూడా చెప్పిస్తారు. మనందరితోనూ కూడా ఏ ఏ కోరికలు కోరుకోవాలో కూడా మనకి తెలియదు. మనకి కావలసిన వాటన్నిటినీ కూడా ఇస్తూ తెలియక మనం అడగనటువంటి దివ్య చైతన్యాన్ని మనందరిలో కూడా నింపగలిగేటువంటి అమ్మవారికి స్మరణ చేసుకుంటూ, అమ్మవారికి నమస్కారాలు చేసుకుంటూ, ఇక కార్తీక మాసంలో ఎందుకు ఇంతటి అద్భుతమైన కార్యక్రమాలు చేసుకోవాలి?
అలాగే కోటి దీపోత్సవము అని అద్భుతంగా, ఇదేమి సామాన్యమైన ఒక సంకల్పం కాదు. ఇది ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ చేయగలిగినటువంటి ఒక కార్యక్రమం కానే కాదు. ఇది మనందరము కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇందాక అన్నాను కదా, ఎందుకు జరుగుతోంది అనే విషయం మనందరికీ కూడా విషయం తెలుసుకుని చేయాలి. సత్సంగము అనేది ఏదైతే ఉందో, కొందరికి ఆల్రెడీ అనుమానం వచ్చి ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంతమందిని చేరిస్తే గనక మీలాంటి వాళ్ళు చక్కగా కూర్చుని మాట్లాడడానికి అని అయ్యుండొచ్చు. మంచి విషయాలు మనందరము కూడా పంచుకోవటం, ఒకరితో ఒకరము, దీనినే సత్సంగం అంటారు కదా. మార్కండేయ పురాణంలో ఒక మాట వస్తుంది, సతాం సంగోహి భేషజం. ఎక్కడెక్కడైతే సద్భక్తులు ఉంటారో, ఎక్కడెక్కడైతే సత్పురుషులు ఉంటారో, వారి యొక్క సంగమే, వారి యొక్క సాన్నిహిత్యమే సమస్త రోగాలకి కూడా మందు అని మార్కండేయ పురాణంలో, అది కూడా వ్యాసుల వారు సెలవిచ్చిన విషయమే మనందరికీ కూడా. సతాం సంగోహి భేషజం, అంతటి అద్భుతమైనటువంటి ఒక అర్థం ఉంది దీనికి. ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతోంది అని అంటే, ఇంతటి కార్యక్రమం జరుగుతోంది అంటే మనందరం కూడా దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని, అవసరాన్ని తెలుసుకొని, దానికి అవసరమైనటువంటి పద్ధతిలో మనందరం కూడా నడుచుకుంటూ ఆ కార్యక్రమంలో పాల్గొంటే కోటి రెట్ల పుణ్యఫలం మనందరికీ కూడా అందుతుంది. మనందరికీ కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటూ, ఇక కార్తీక పురాణంలో వచ్చేటువంటి సామాన్యమైన కథలు మనందరికీ తెలుసు, వినే ఉంటారు. ఎలుక గురించి చెప్పారు. అలాగే మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో ఏం జరిగింది, ఇవన్నీ కార్తీక పురాణము అని అంటే అది ప్రత్యేకమైన పురాణం కాదు. స్కాంద పురాణంలోంచి అందుతుంది, పద్మ పురాణంలోంచి అందుతుంది, అలాగే వామన పురాణంలోంచి అందుతుంది, ఇతర పురాణాల్లోంచి కూడా మనకి అవసరమైనటువంటి కార్తీక మాసం యొక్క విశేషాలని తెలియజేసేటువంటి జ్ఞానం మనకి అందుతూ ఉంది. అయితే కార్తీక మాసం యొక్క వర్ణన, ఆ విశేషాన్ని తెలిపేటువంటి ఒక అత్యద్భుతమైన ఒక కథ, అది మనందరం కూడా తెలుసుకుంటూ, ఇక వాళ్ళు అడిగినది గురుతత్వము, ఇక్కడ చెప్తున్నది కార్తీక మాస వర్ణన. ఏమిటి ఈ రెండింటికి ఎక్కడో అక్కడ కలవాలి కదా అని మనకు అనిపించవచ్చు. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే, మీకు ప్రపంచంలో ఎక్కడైనా సరే, ప్రపంచంలోనే నేను చెప్తున్నది ప్రగతి నగర్ విషయం నేను అనట్ల, ప్రపంచంలో ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక మంచి పని చేస్తూ ఉన్నాడు అని అంటే అక్కడ సనాతన ధర్మము నడుస్తూ ఉంది అని అర్థము. అందులో అనుమానమే లేదు. ఇక ఎంత గొప్ప సనాతన ధర్మం అంటే, ఎన్ని రకాలుగా వెతికినా అన్య ధర్మాల వాళ్ళు, అన్య మతాల వాళ్ళకి ఇంత తప్పు కూడా కనిపించదు, ఇంత తప్పు కూడా కనిపించదు. ఏదైనా ఒక తప్పుని పదే పదే వాళ్ళు పట్టుకొని మనని కనుక శంకిస్తున్నారు అని అంటే కనుక అది అసూయ తప్ప సమాధానం లేని ప్రశ్న కానే కాదు. అంతటి మహోత్కృష్టమైనటువంటి ఈ సనాతన ధర్మము, ఈ సనాతన ధర్మంలో జ్ఞానం అంతా కూడా మనందరికీ కథల రూపంలోనే అందుతూ ఉంది. ఎందుకు వేదాల గురించి చెప్పుకోవచ్చు, ఉపనిషత్తుల గురించి చెప్పుకోవచ్చు కదా, కథల రూపంలో, పురాణాల రూపంలో మనం ఎందుకు చెప్పుకోవాలి అని అంటే కనుక, వ్యాసుల వారు అవతారమే అందుకని వేదాల యొక్క జ్ఞానాన్ని మరింత సులభతరం చేసి మనందరికీ కూడా అందించవలసినటువంటి ఒక అవసరాన్ని గుర్తించి మనందరికీ ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక స్కాంద పురాణం నుంచి మనకి అందుతున్నటువంటి, వామన పురాణం నుంచి మనకి అందుతున్నటువంటి, అలాగే ఇతర స్థల పురాణాల నుంచి మనకి అందుతున్నటువంటి సుధర్ముడి యొక్క కథని మనందరము కూడా విందాము. అందరూ కూడా శ్రద్ధగా వినాలి.
మనం ఎక్కడైనా కొంచెం అలా మిస్ అయ్యాము అని అంటే అది ముందుకి అర్థం కాదు. ఇక ఎంత సులభంగా ఉంటుందో వ్యాసుల వారు కానీ లేక మన గురువులు, ఇతర గురువులు కూడా ఎవరెవరైతే ఈ కథని మనకి అందిస్తూ ఉన్నారో ఈ కథ ద్వారా మనకి ఒక పక్కన హాస్యాన్ని, ఇంకొక పక్కన గురు భక్తిని, ఇంకొక పక్కన గురు తత్వాన్ని, మరొక పక్కన శివకేశవుల యొక్క అభేదాన్ని వివరిస్తూ మనందరినీ కూడా భక్తి మార్గంలో పెట్టే ఒక ప్రయత్నం చేస్తూ మనకు అందించినటువంటి ఒక కథ. ఇక ఎప్పుడో త్రేతాయుగంలో నడిచినటువంటి ఒక కథ. ఆ సమయంలో సుధర్ముడు అని ఒక రాజు ఉంటాడు. చాలా మంచి రాజు, అందులో అనుమానమే లేదు. ప్రజలందరినీ కూడా భక్తి మార్గంలో నడిపిస్తూ ఆయన కూడా స్వతహా దాన ధర్మాలు చేస్తూ ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు అనేవి లేవు, సొంత పిల్లలు అనేలాగా చూసుకుంటూ మంచి ధర్మంలో మంచి దారిలో నడిపిస్తూ వస్తూ ఉన్నారు. మంచి విష్ణు భక్తుడు. మరి ఇంత మంచి విష్ణు భక్తుడు, ప్రత్యేకంగా విష్ణు భక్తుడు అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే శివభక్తి అక్కడ కనిపించట్లేదు. ఎవరైనా శివారాధకులు వచ్చినప్పటికీ కూడా అంతగా ఆయన వైపు నుంచి శ్రద్ధ లేదు. ఎవరికైనా ఉండొచ్చు, మనకి ఒక గురువు పట్ల కావచ్చు, లేక తల్లిదండ్రులు ఇద్దరున్నప్పుడు తల్లి మీదో తండ్రి మీదో అమితమైన కొంచెం ఒక పిసర ఎక్కువ మనకి ప్రేమ ఉండవచ్చు. అలాని రెండవ వారి మీద ద్వేషం ఉండకూడదు. శివకేశవులు ఇద్దరు ఒకటే అయినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ఇద్దరిని విడివిడిగా చూస్తూ ఒకరి పట్ల భక్తిభావాన్ని, ఇంకొకరి పట్ల తక్కువ చూపుని మనం చూపిస్తామో అది దోషంగా మారుతుంది. ఇన్ని వేల సంవత్సరాలు సుధర్ముడు అద్భుతంగా రాజ్యం చేసిన తరువాత ఒక సమయం వస్తుంది. తర్వాత తన కొడుక్కి ఇచ్చేయాలి. ఇక జ్ఞానం కోసం పరితపించిపోతూ ఉంటాడు. నాకు జ్ఞానం కావాలి, ఇన్నేళ్ళు రాజ్యాన్ని చేశాను, అలాగే దాన ధర్మాలు చేశాను, విష్ణు భక్తితో జీవించాను, ఇక చివరికి నాకు అవసాన స్థితికి వచ్చాను కదా, ఇక నాకు జ్ఞానం అందాలి అని పరితపిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఇంకొక పక్కన సంగుడు అని ఇందాక రాక్షసుడు కాదు కానీ దొంగల నాయకుడు, ఒక పెద్ద ముఠా ఉంటుంది వాళ్ళకి, సంగుడికి. ఆ సంగుడితో పాటు పద్మనాభుడు ఇద్దరు ఉంటారు. చాలామంది దొంగల్లో వీరిద్దరు ప్రధానంగా కనిపిస్తారు మనందరికీ కూడా. ఇక ఈ సంగుడు దొంగతనాలు పేట్రేగిపోతూ ఉంటారు. వాడు రాజుకి తలనొప్పి అయిపోతుంది. ఏమిట్రా బాబు, నేను ఇంత కృష్ణమూర్తి ఒకవేళ నా విషయంలో కొంత కోపంగా ఉన్నా ప్రేమతో మళ్ళీ నన్ను తిరిగి కరుణిస్తారు అనే ఒక నమ్మకంతో విష్ణు పూజ చేసుకుంటారు. మరుసటి రోజు మళ్ళీ కలలో విష్ణుమూర్తి చెప్తారు, నేను నీ విషయంలో అంతగా సంతోషంగా లేనయ్యా రాజా సుధర్మ. మామూలుగా అయితే మనం అడగచ్చు, ఎదురుగుండా వచ్చి కనబడితే ఎవరైనా మనిషి అడగచ్చు మనం, ఏంటి నీ సమస్య ఏంటి, ఎందుకు కోపము అని. కానీ విష్ణుమూర్తి పరీక్షిస్తున్నాడు. ఇక్కడ కలలో వస్తున్నాడు. రెండవ రోజు కూడా అదే కల, నేను సంతోషంగా లేను. ఎందుకు సంతోషంగా లేరు? ఎవరో ఇంట్లో పక్కన వాళ్ళు ఎవరో కనుక సంతోషంగా లేరు అని అంటే పో అనొచ్చు మనం. అక్కడ అన్నది విష్ణుమూర్తి వేల సంవత్సరాలుగా పూజలు అందుకున్న తర్వాత కూడా సంతోషంగా లేరయ్యే. అయిపోయింది. చూద్దాం మళ్ళీ మూడవ రోజు, ముచ్చటగా మూడవ రోజు మళ్ళా అదే రొటీన్. విష్ణుమూర్తి నాకు సంతోషం లేదు అని చెప్తాడు. మళ్ళీ వచ్చి ఇంకా భయపడిపోతాడు రాజు. ఏదో ఉంది, నేను ఏదో తప్పు చేస్తున్నాను. విష్ణుమూర్తికి నిజంగానే కోపం ఉంది నా మీద. విష్ణుమూర్తి కోపం అని చెప్పలా, సంతోషం లేదన్నాడు అంతే విష్ణుమూర్తి. కానీ రాజు భయపడాల్సిందే, భయపడి తీరాల్సిందే. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి
నాకు సంతోషంగా లేదని చెప్తున్నాడు. ఇక ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తారు అంటే అడిగి తెలుసుకుంటారు. మంత్రులందరినీ అర్జెంట్ సమావేశానికి కూర్చోబెట్టి ఏం చేయాలి మనము అని అడిగితే మంత్రులందరూ కూడా పక్క నగరంలో ఉన్నటువంటి ఒక గురువుల గురించి చెప్తారు. ఆ గురువు గారి పేరు శ్రీపాద శర్మ గారు. ఏంటి చెప్పండి? శ్రీపాద శర్మ గారు. ఎందుకు మధ్య మధ్యలో అడుగుతాను, మీరు వింటూ ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి. ఇంత కష్టపడి చెప్పిన తర్వాత మీరు వినట్లేదు అని అంటే ఉపయోగం లేదు. ఇంత కష్టపడి మనం అద్భుతమైన ఒక కార్యక్రమాన్ని రచించుకుని దీపోత్సవాన్ని చేసుకోబోయే సమయంలో, జ్ఞాన దీపాన్ని వెలిగించుకునే సమయంలో కొంత జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అనంత పుణ్య ఫలనం, కోటి రెట్లు పుణ్యం మనకి దొరుకుతుంది. ఇక వెళ్ళి శ్రీపాద శర్మ గారు గురువు గారు వెళ్ళిపోతారు, పాదాల మీద పడిపోతారు. అన్యథా శరణం నాస్తి గురువర్య, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. పాదాల మీద పడిపోతాడు వెళ్ళిపోయి. గురువర్య, నాకు ఇలా చెప్పుకోలేనటువంటి ఇలాంటి ఒక ఇబ్బంది వచ్చింది. 3 రాత్రులుగా విష్ణుమూర్తి నన్ను పరీక్షిస్తూ ఉన్నారు. నన్ను ఏం చేయమంటారు? తృప్తి లేదు, సంతోషము లేదు అని చెప్తున్నారు అనగా ఇక శ్రీపాద శర్మ గారు, నాయన సుధన్వ, నేను చెప్తాను, నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను, చేద్దు గాని అని చెప్పి పంపిస్తారు. ఈ శ్రీపాద శర్మ గారు ఎవరైతే ఉంటారో గురువు గారు, వారు అద్భుతమైనటువంటి గణపతి ఉపాసకులు. ఇక నుంచి మనకి హాస్యం కూడా కలుస్తూ ఉంటుంది. జాగ్రత్తగా మీరందరూ కూడా నాతో ఫాలో అవుతూ ఉండాలి. ఇక ఈ శ్రీపాద శర్మ గారు గణపతి ఉపాసకులు కదా. ఆ గణపతిని మనసులో ప్రార్థన చేసుకుంటారు. బోలో గణపతి మహారాజకి. ఇలాగే వారు కూడా గణపతిని ప్రార్థన చేసుకుంటారు. చేసిన తర్వాత పిలిపిస్తారు రాజుగారిని. అయ్యా రండి, సమాధానం సిద్ధంగా ఉంది, రండి అని పిలుస్తారు. సుధన్వుడు, మంత్రివర్గము, సమస్త సైనికులు, సమస్త ప్రజలు, పట్టమహిషి, పిల్లలు అందరినీ తీసుకుని బయలుదేరి వస్తారు అక్కడికి. మంత్రి గారు ఏం చెప్తారో తెలియదు కదా మరి. గురువు గారు చెప్తారు. ఇక శ్రీపాద శర్మ గారు, నేను ఒక ముహూర్తం చెప్తాను, ఆ ముహూర్తం నుంచి ఒక మాస పర్యంతము, ఒక నెల కాలం పాటు, ఒక నెల రోజుల పాటు, అంటే ఒక 30 రోజుల పాటు నువ్వు కంకణధారివై, కంకణబద్ధుడవై, దీక్షాధారివై నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చెయ్యాలి అని చెప్తారు. రాజుగారు కదా, లేదని చెప్పండి, ఎంత ఖర్చైనా పర్లేదంటాడు. ఇక్కడ ఖర్చు గిర్చు జాంతాని జరగాల్సినది నేను చెప్పిన కార్యక్రమాలు జరగాలి. చెప్పండి గురువు గారు, ఏదైనా చేస్తాను. 30 రోజుల పాటు శివారాధన అని చెప్తారు. ఇంతకాలం ఈయనకి శివారాధన అంటే పడదు, తెలియదు. ఎంతోమంది శివారాధన